వెల్కమ్ టు సిరి బక్కమంతుల. నేను మీ సిరిని. ఈరోజు నేను రొయ్యల గోంగూర ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ముందుగా నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. వాటిని గ్రేట్ చేసి వాటర్లో వేసి కడిగిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను. నేను ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ వేస్తున్నాను. అలాగే 3 or 4 విజిల్స్ రానివ్వాలి. గోంగూర బాగా ఉడుకుతుంది. తగినంత కారం, కొంచెం పసుపు వేసుకొని 3 or 4 విజిల్స్ రానివ్వాలి. నెక్స్ట్ నేను రొయ్యల కూరకి ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి బాండిల్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగినాక పోపు దినుసులు వేసాను. అవి వేగినాక ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాక నెక్స్ట్ కరివేపాకు వేసి వేగించుకోవాలి. నెక్స్ట్ అవి కట్ చేసుకున్న టమాటాస్ వేసుకొని వేగించుకోవాలి. అవి వేగినాక రొయ్యలు వేస్తున్నాను. వాటికి సరిపడా ఉప్పు, కారం ఎక్కువ పట్టదు, రొయ్యలకి తక్కువే పడుతుంది. నెక్స్ట్ పసుపు అవి వేసి మొత్తం కలుపుకోవాలి. ఇదిగోండి, ఆల్మోస్ట్ వస్తుంది. అప్పుడప్పుడు కలిపెట్టుకోవాలి అడగంటకుండా. మనం ఆల్రెడీ చేసుకున్న గోంగూరని ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. గోంగూరని రెడీ చేసుకున్నాక ఆల్రెడీ ఉడికిన గోంగూరని ఇప్పుడు తాలింపులో వేస్తున్నాను. అది ఒకసారి మొత్తం కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ రొయ్యల కూర ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని ఇప్పుడు గోంగూరలో కలుపుకోవాలి. అలాగే మొత్తం కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, రొయ్యల గోంగూర అయిపోయింది.